పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకొండలో సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీరుకుల, కోమండ్లపల్లి, రంగంపల్లి గ్రామాలతో పాటు వేగురుపల్లి గ్రామాల ప్రజలకు దూరభారం తగ్గించేందుకు ఇక్కడ పెట్రోల్, డీజిల్ బంకు రైతులకు, ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామం నుంచి కాలవరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామం వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి 100 కోట్లు మంజూరు కావడం జరిగిందన్నారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతోందన్నారు. అనంతరం నీరుకుల గ్రామంలో సుమారు 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు విజ్ఞాన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు దాదాపు 50 లక్షల నీళ్లకు ఈరోజు మన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మరి వాటితో పాటు మనకి ఏదైతే మనకి ఒక పెద్ద అసెట్, ఎందుకంటే మరి మనం డీజిల్ కావాలంటే సుల్తానాబాద్కి వెళ్ళి ట్రాక్టర్లలో డీజిల్ తీసుకొచ్చుకునేటువంటి సందర్భం. ఇవాళ నీరుకుల కానీ, గట్టెపల్లి కానీ, కోమలపల్లి కానీ, ఈ ఏదైతే శివారు ప్రాంతాలు కలిసినటువంటి గ్రామాలకు మరి డీజిల్ బంక్ అనేది ఒక వరం. మరి అవతల మానే అవుతున్నటువంటి వెగిరివెల్లి కానీ, మరి లక్ష్మీపూర్ కానీ, పక్కనే ఉన్నటువంటి మరి ఏవైతే అటు నుంచి ఇటు కానీ, ఇటు నుంచి అటుపోయేటువంటి మన ప్రజలందరూ కూడా ఈ డీజిల్ బంక్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే ప్రభుత్వం కోఆపరేటివ్లను, సింగిల్ విండోలు బలోపేతం చేయాలని చెప్పి, మరి ఏదైతే సింగిల్ విండోలు బలోపేతం అయితే రైతులకు శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పి ఆలోచనతోని ఇవాళ ప్రభుత్వం మరి కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా